తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 30/1/2026. మనకైతే ఈరోజు న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. 31 జిల్లాలకైతే యాసంగి పెట్టుబడి ఏదైతే మనకి రైతు భరోసా ఉన్నాయో ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వం ఇది ఒక శుభవార్త అని చెప్పి మీరైతే అనుకోవచ్చు. చాలా అంటే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఇప్పటికే మనకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మొన్నటి వరకు ఇక్కడ ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ యొక్క పెట్టుబడి సాయం కోసం మనకైతే సర్వేలు అయితే కొనసాగించడం జరిగింది. ఆ సర్వేల ప్రకారం మనం చూసుకున్నట్లయితే మొత్తం సర్వేలు అయితే పూర్తయ్యాయని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. ఈ సర్వేలు పూర్తయ్యాయి కాబట్టి మనకైతే ఇంకా రైతు భరోసా అయితే మొదలు పెడతామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. అమౌంట్ విషయంలో మీ అందరికీ ఒక స్పష్టత ఇస్తున్నాను. మీకు ఎకరానికి 12,000 రూపాయలు అయితే మీ అందరికైతే పెట్టుబడి సాయం అయితే పడబోతుంది అనమాట. యాసంగి సీజన్ డబ్బులు అయితే మీకు ఈ అమౌంట్ పడ్డ తర్వాత వెంటనే మనకైతే వానాకాలం సీజన్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారనమాట. అలానే మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే 500 రూపాయలు మీకు బోనస్ డబ్బులు కూడా పడతాయి అనమాట. అంటే ఇక్కడ మీకు వరి పంట వేసిన వాళ్ళకి ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ డబ్బులు ఇస్తామని చెప్పింది కదా, ఆ అమౌంట్ కూడా మీకైతే పడతాయని చెప్పేసి స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. అమౌంట్ పడ్డ ప్రతి ఒక్క రైతు ప్రతి జిల్లాలో మీరు ఏం చేస్తారంటే తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. మీరు కామెంట్లో కింద మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎంత అమౌంట్ ఉంది, అంటే ఎంత అమౌంట్ పడ్డది, మీకు ఎన్ని ఎకరాల వరకు అమౌంట్ పడ్డదని చెప్పేసి తప్పకుండా మీరు కింద కామెంట్ చేయండి. మొత్తం ఈ 31 జిల్లాల్లో ఉన్న రైతులందరికైతే ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి తప్పకుండా ఒక్కొక్కరి ఖాతాల్లో అయితే డబ్బులు పడుతూ వస్తుంటాయి. మీకు అమౌంట్ పడ్డ తర్వాత కూడా మీ ఖాతా నుంచి మెసేజ్లు కూడా వస్తాయి. మీరు అది కూడా గమనించుకోండి. ఒకవేళ మీకు కనుక మెసేజ్లు కనుక రాకపోతే తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్ అయితే మన ప్రాబ్లం ఉన్నట్టు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీ ఖాతాలు అనేవి కూడా రన్నింగ్లో ఉన్నాయా లేవని చెప్పేసి చెక్ చేసుకోండి అనమాట. చాలామంది ముసలి వాళ్ళ అకౌంట్లు చాలా రోజులు యూజ్ చేయడం పోకపోవడం వల్ల మనకైతే అకౌంట్లు అయితే రన్నింగ్లో ఉండవు అనమాట. ఒకసారి మీ ఖాతా రన్నింగ్లో ఉందో లేదో చూసుకుంటే అమౌంట్ విడుదల చేయగానే వెంటనే మీ ఖాతాల్లో అమౌంట్ పడడానికైతే ఛాన్సులు ఉంటాయన్నమాట. ఓకేనా? అమౌంట్ పడ్డ ప్రతి ఒక్క రైతు మాత్రం తప్పకుండా మర్చిపోకుండా నాకైతే ఒకసారి అయితే కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలానే ఒకవేళ మీకు ఇంకొకటి ఏంటంటే అమౌంట్ కనుక మీకు పడకపోతే మీది ఏ జిల్లా అని చెప్పేసి నాకు ఒకసారి కామెంట్ చేసి ఏ ఊరు అని చెప్పి మీరు కామెంట్ చేస్తే నేను అసలు మీకు అమౌంట్ ఎందుకు పడలేదు, ప్రభుత్వం విడుదల చేసినా మీకు ఎందుకు పడలేదు అన్న దాని గురించి నేను చెక్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అమౌంట్ విషయంలో మీ అందరికీ ఏం చెప్తానంటే ఇప్పటికే ప్రభుత్వం చాలా వరకు చెప్పింది అనమాట. మనకి ఏవైతే ఇంతకుముందు సంక్రాంతి ఉందో సంక్రాంతికి విడుదల చేస్తామన్నది, అదే అంతకుముందు అయితే January 1కి విడుదల చేస్తామన్నది. తర్వాత ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ దాని గురించి అమౌంట్ గురించి అయితే ఆపారనమాట. సో అలా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కోడ్ వల్ల కూడా పడితేనేమో మనకైతే ఇప్పుడు పడే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మాత్రం మళ్ళీ మనకైతే ఏవైతే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయో వాటికైతే మళ్ళీ ఆపేయడం అయితే ఛాన్సులు అయితే ఉన్నాయన్నమాట. మళ్ళీ వాటి గురించి ఆపితే మాత్రం తప్పకుండా మీకు మళ్ళీ నెల నుంచి నెలన్నర అయితే టైం పడడం జరుగుతుంది. ఫిబ్రవరికి అయితే తప్పకుండా టైం అయితే పడుతుంది. ఈ ఫిబ్రవరి మొదటి వారం లోపు విడుదల చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టిందని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే ఉన్నాయి. మొన్న ఏదైతే ఈ సమ్మక్క సారక్క జాతర సంబంధించి క్యాబినెట్ భేటీ పెట్టారో ఆ క్యాబినెట్ భేటీలో కూడా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం ఇచ్చిందనమాట. ఏమని ఇచ్చిందంటే అమౌంట్ అనేది తప్పకుండా విడుదల చేస్తాం, కాకపోతే కాస్త అవి ఇవి కారణాల వల్ల ఆగుతున్నాయని చెప్పేసి చెప్పారనమాట. అమౌంట్ పడ్డ వెంటనే కూడా మీకు ఖాతా నుంచి మెసేజ్ వస్తాయని చెప్పి కూడా మనకైతే ప్రభుత్వం చెప్పింది. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. అమౌంట్ అనేది తప్పకుండా మీ అందరి ఖాతాల్లో ఈరోజు రేపు ఎల్లుండిలోపు తప్పకుండా అయితే అమౌంట్ పడుతుంది. అమౌంట్ పడగానే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు ఆ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటేనే మీకు అమౌంట్ ఎప్పుడు పడ్డా ఏం వచ్చినా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తాయి అనమాట. ఓకేనా? అలానే తప్పకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా అందరికీ లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అయితే కింద కామెంట్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఈ వీడియోలో. ఈ వీడియో మొత్తం పూర్తిగా వినండి. అర్థమైన తర్వాత కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. చాలా యూజ్ అవుతుంది మీకైతే.